నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఫామ్ హౌస్ కోడి పందాల కేసులో మొయినాబాద్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. ప్రస్తుతం వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. శశి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కాసేపటి క్రితమే హాజరయ్యారు. ఆయనకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఇటు మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాదాపూర్ లో ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో వ్యక్తిగతంగా హాజరయ్యి గతంలో నమోదైనటువంటి కోడి పందాల కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా ఆ నోటీసులు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో ఇందులో భాగంగానే కాసేపటి క్రితం ఆయన మొయినాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. గత నెల రోజుల క్రితం టోల్కట్టలో ఉండేటటువంటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో కోడి పందాలు నిర్వహించారు, క్యాసినోలు నిర్వహించారు. ఇదే సమయంలో ఇంకా మొయినాబాద్ పోలీసులతో పాటు ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సో అదే సమయంలో భారీ ఎత్తున కూడా డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ కోడి పందాల కోసం తీసుకొచ్చినటువంటి కోళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పలువురి మీద కేసులు నమోదు చేసి వారందరికీ కూడా నోటీసు ఇచ్చి పంపించారు. అయితే ఇదే అంశం గురించి గతంలో శ్రీనివాస్ రెడ్డిని విచారణ చేయాలంటూ కూడా మొయినాబాద్ పోలీసులు భావించారు. ఎందుకంటే ప్రస్తుతం ఆ కోడి పందాలు నిర్వహించినటువంటి ఆ ఫామ్ హౌస్ అంతా కూడా శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటిది. ఆ శ్రీనివాస్ రెడ్డి ఒక వ్యక్తికి లీజుకి ఇచ్చినటువంటి సందర్భంలో ఆ వ్యక్తి మరొక వ్యక్తికి సబ్ లీజుకి ఇచ్చారు. సో ఇదే నేపథ్యంలో ఇదంతా కూడా శ్రీనివాస్ రెడ్డికి తెలిసే జరిగిందన్న భావనలో పోలీసులు ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి విచారణ శ్రీనివాస్ రెడ్డిని చేయాలంటూ కూడా మొయినాబాద్ పోలీసులు భావించారు. అందుకు అనుగుణంగానే గతంలోనే ఒకసారి నోటీసులు సర్వ్ చేశారు. అయితే అప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి విచారణకు హాజరు కాకుండా తన లాయర్ ద్వారా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు పోలీసులకి. సో ఇదే నేపథ్యంలో మరోసారి శ్రీనివాస్ రెడ్డి వివరణ కావాలంటూ కూడా పోలీసులు భావించినటువంటి నేపథ్యంలో వ్యక్తిగతంగా హాజరయ్యి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు సర్వ్ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆయన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం విచారణ కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీద గేమింగ్ యాక్ట్ తో పాటు యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కోడి పందాల కేసులో తర్వాత క్యాసినో కేసులో ఇతన్ని కూడా నిందితుడిగా చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. కాబట్టి సో మొత్తానికి విచారణ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు కూడా విచారణ కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎవరికి లీజుకి ఇచ్చారు, ఒకవేళ ఈ కోడి పందాలన్నీ కూడా జరుగుతూ ఉంటే ఇవన్నీ పోచంపల్లికి తెలిసే జరిగాయా లేకపోతే ఆయన దృష్టిలో లేకుండా ఇవన్నీ జరిగాయన్న అంశాల గురించి ప్రధానంగా విచారణ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే కాకుండా కోడి పందాలు అంటే గతంలో పట్టుకున్న దానికన్నా ముందు చాలా సార్లు నిర్వహించామంటూ కూడా నిందితులు ఇప్పటికే పోలీసులు వాంగ్మూలం ఇచ్చినటువంటి సందర్భం ఉంది. సో ఇన్నిసార్లు కోడి పందాలు నిర్వహించినప్పటికీ తర్వాత లక్షలాది రూపాయలు డబ్బులు చేతులు మారినప్పటికీ కూడా ఈ అంశం అంతా కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దృష్టిలో ఉండే జరిగిందా లేకపోతే ఆయన సంబంధం లేకుండా ఇదంతా జరిగిందన్న అంశాల గురించి పోలీసులు క్లారిటీ తీసుకోవాలి. కాబట్టి ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది.